ఈ రోజుల్లో చాలా మంది యూపీఐ పేమెంట్లు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రూపాయి నుంచి వేలు ఖర్చు చేసిన డిజిటల్ పేమెంట్లతో వేగంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కొంతమంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ లో తేలింది. జనవరిలో ప్రజల వద్ద వాడుకలో ఉన్న నగదు 40 లక్షల కోట్లకు చేరడమే దీనికి ఉదాహరణగా పేర్కొంది. గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది 11% ఎక్కువని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. భారతదేశంలో చెలామణిలో ఉన్న నగదులో 97.6% ప్రజల వద్దే ఉందని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే నాటికి అంటే మార్చి చివరికల్లా కోవిడ్ కు ముందు ఉన్న లెవెల్ కి నగదు శాతం చేరుకుంటుందని అంచనా వేసింది. చిరు వ్యాపారులు యూపీఐ ట్రాన్సాక్షన్లను ఎంకరేజ్ చేయకపోవడం, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడమే నగదు వాడకం ఈ స్థాయిలో ఉండడానికి కారణమని అభిప్రాయపడింది. ఏటీఎంలో 100, 200 నోట్ల కరెన్సీని పెంచడం, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ లో 86% చెల్లింపులు 500 రూపాయలకు మించకపోవడం కూడా కారణాలుగా పేర్కొంది. మరోవైపు జనవరిలో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో 28.3 లక్షల కోట్లు దాటాయని తెలిపింది. ఇంతకీ మీరు చెల్లింపులకు నగదు వాడుతున్నారా? యూపీఐ ఎంకరేజ్ చేస్తున్నారా? కామెంట్ చేయండి.